సీఎం చంద్రబాబుతో బెల్జియం ప్రతినిధులు భేటీ అయ్యారు. బెంగళూరు నుంచి తిరిగి వచ్చిన వైఎస్ జగన్. తెలంగాణలో కొనసాగుతున్న పోడు వివాదం, టీవీ9 ఎఫెక్ట్, కడెం ప్రాజెక్ట్ ని పరిశీలించిన కలెక్టర్. ఇలాంటి వార్తల్ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. బెల్జియం దేశానికి చెందిన వాణిజ్య పరిశ్రమల ప్రతినిధుల బృందం ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించింది. భారత్ లో బెల్జియం రాయబారి డిడీర్ వాండర్ హాసెల్ట్ నేతృత్వంలో బెల్జియం బృందం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయింది. బెల్జియం రాయబారి వాండర్ హాసెల్ట్ నాయకత్వంలో వాణిజ్య పరిశ్రమల ప్రతినిధుల బృందంతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో వ్యాపార వర్గాలకు అనుకూలంగా ఉండే వాతావరణాన్ని సృష్టించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని బెల్జియం బృందానికి వివరించారు సీఎం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలను ఆహ్వానిస్తున్నామని ట్వీట్ చేసిన చంద్రబాబు మేరకు బెల్జియం బృందంతో సమావేశం ఫోటోల్ని కూడా ట్విట్టర్ లో పంచుకున్నారు. బోనాల పండుగ సమయంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలంటూ అధికారుల్ని ఆదేశించారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్న ఎమ్మెల్యే బంజారాహిల్స్ లో తన నివాసంలో అధికారులు, దేవాలయాల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే బోనాల పండుగకు ఎంతో ప్రత్యేకత ఉందని, ఈ నేపథ్యంలో దేవాలయాల వద్ద అద్భుతమైన ఏర్పాట్లు చేయాలన్నారు. బోనాల టైంలో విద్యుత్, రోడ్లు, మంచినీటి సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు ఆయన. రేపు దేవాలయాల నిర్వాహకులు కూడా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. బోనాలకు దేవాలయాల దగ్గర జరుగుతున్న ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. బెంగళూరు నుంచి తాడేపల్లి చేరుకున్నారు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఎన్నికల ఫలితాల తర్వాత సొంత నియోజకవర్గం పులివెందులు వెళ్లి రాయలసీమ నేతలు, నియోజకవర్గ నేతలతో 4 రోజుల పాటు చర్చించారు జగన్. తర్వాత అక్కడి నుంచి బెంగళూరు వెళ్లారు. మంగళవారం సాయంత్రం బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఆయనకు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర జగన్ ను చూడగానే కార్యకర్తలు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. జగన్ కు స్వాగతం పలికిన వారిలో మాజీ మంత్రులు పేర్ని నాని, మేరుగ నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి తదితరులున్నారు.